కర్ణుడి బలం ఎంతో తెలుసా? ఒక మహాభారతం యుద్ధాన్ని గెలిచేంత బలం ఒక కర్ణుడి దగ్గరనే ఉంటుంది. ఆయనకున్నది కవచం. యుద్ధానికి దిగిండంటే ఆయన కవచంతోనే దిగాలి. అట్లాంటి ఆయన మరణించిండు అంటే, చచ్చిపోయిండు అంటే దాని అర్థము ఏంటంటే, ఆయన కవచాన్ని ఒకళ్ళు అడిగినప్పుడు ఆ ఎవరితోనే అడిగిపియాలో వాళ్ళతో అడిగిపిస్తాడు ఆ కృష్ణుడు. తీసేస్తాడు. కర్ణుడికి ఉన్న అలవాటు, ఎవరైనా దానం అడిగినా ఏం అడిగినా తను ఇచ్చేవాడు. దాన వీర సూరకర్ణ. దానం చేయడంలో గొప్పతనం కర్ణుడిని మించిన వాళ్ళు లేరు. కానీ ఇలా ఒక చివరాకన్నా ఒక ప్రశ్న అడుగుతాడు కృష్ణయ్యని, మాధవ, నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావా? నా కవచాన్ని గెలిపిస్తున్నావు ఆ పాండవులని అన్నప్పుడు, ఒక స్త్రీని వస్త్రం తీస్తున్నప్పుడు నువ్వు చూసినావు. అది నేను ఆ వస్త్రాన్ని ఇయ్యకపోతే నువ్వు బట్టలు కూడా తీసిన ఆడదాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకు పనికొచ్చింది నీ కవచం? అలాంటి కవచం నీకొద్దు. ఒక చెడు సవాసం పట్టుకొని ఒక ఆడదాన్ని అలా చూడాలనుకున్నావే, తప్పు. దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పినప్పుడు ఆయన మరణించడానికి సిద్ధమైపోతాడు. కవచం లేదిక. అర్జునుడు బాణం కొడతాడు. మరణించేటప్పుడు తల్లి కుంతీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. 6 కొడుకులు కుంతీదేవికి, అందులో కర్ణుడు ఒకడు. చూసారా, ఆడదాని కన్నీళ్ళకి ఎంత బలవంతుడైనా సరే మరణించాల్సిందే.